భారతదేశానికి ప్రధానంగా ఉండాల్సిన వ్యక్తిలో కొన్ని సుగుణాలు ఉండాలని మనం కోరుకుంటాం. మోసం, కపటం, అవినీతి, అహంకారం ఉండకూడదని ఆశిస్తాం. దయ, కరుణ, సానుభూతితో వ్యవహరించాలని కోరుకుంటాం. మతోన్మత్తత ఏ కణంలోనూ ఉండకూడదని, గుణసంపన్నుడు కావాలని అనుకుంటున్నాం. అంటే మల్టీ కల్చరల్, మల్టీ రేషియల్, మల్టీ రిలీజియస్ దేశం కాబట్టి అటువంటి నాయకుడు కావాలని కోరుకుంటాం. ఇవన్నీ నిండుగా ఉన్న వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. రాజకీయాల్లో అరుదైన సందర్భాల్లో, చరిత్రలో ఇటువంటి వ్యక్తులు తారసపడతారు. భారతదేశం అదృష్టం కొద్దీ ఆయన భారతదేశంలో కీలకమైన సమయంలో ప్రధాని అయ్యారు. ఆయనతో సంభాషించే 2-3 సందర్భాల్లో సంభాషించే కనీసం ఒక గంట సేపు ఆయనతో గడిపే అవకాశం నాకు లభించింది. అటువంటి వ్యక్తి కాలం చేయటం అనేది మనసుని కలిచివేసేది. అంటే అది ఎవరికి తప్పేది కాదు. 92 సంవత్సరాల వయసు వచ్చాక పండు వయసులో ఆయన మరణించారు. ఆ దేశానికి తీరని లోటు. అంటే దాని గురించి అనేక మంది రాశారు కాబట్టి నాకు వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ గారితో ఉన్న అనుభవాల గురించి ప్రస్తావిస్తాను. దానికి ముందు ఆయన చేసిన ఘనతలను కూడా మాట్లాడుకుందాం. ప్రధానిగా 10 ఏళ్ళు, కానీ ఆర్థికవేత్తగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థపై వేసిన ముద్రత ఎన్నటికీ చెరగనిది. ప్రధానిగా పగ్గాలు చేపట్టడానికి దశాబ్దానికి ముందే 1991లో ఆయన భారతదేశ ఆర్థిక మంత్రి హోదాలో భారతీయ ఆర్థిక వ్యవస్థ పగ్గాలు అందుకున్నారు. ఆయన ఆర్థిక మంత్రి అయ్యే నాటికి దేశంలో లైసెన్స్ రాజు నడుస్తోంది. గ్యాస్ సిలిండర్ కావాలన్నా, టెలిఫోన్ కావాలన్నా, ఆఖరికి స్కూటర్ కొనాలన్నా ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఆర్థిక వ్యవస్థను చూస్తే ఎగుమతులను దిగుమతులను దాటేశాయి. విదేశీ రుణాలు తలకు మించి భారం అయ్యాయి. భారతదేశ బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో కుదువు పెట్టి అప్పు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ద్రవ్యోల్బణం పెరిగింది. విదేశీ మారక నిల్వలు తరిగిపోయి ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలే పరిస్థితికి చేరింది. నాటి ప్రధాని పివి నరసింహన్ తగిన స్వేచ్ఛనివ్వడంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ దృఢ చిత్తంతో ఆర్థిక సంస్కరణలకు అంకురార్పణ చేశారు. అప్పటి వరకు సోషలిస్ట్ చట్టాలను ఇమిడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛనిచ్చారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, పరిశ్రమలను లైసెన్స్ రాజు నుంచి తొలగించడమే కాక ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టారు. అటువంటి మన్మోహన్ కన్నుమూశారు. ఆర్థిక సంస్కరణ రూపశిల్పి ఇక లేరు. చాలా మంది ఈ విషయం మీద చాలా విషయాలు చెప్పారు. నాకు వ్యక్తిగతంగా 2 సార్లు కలిసే అవకాశం నాకు లభించింది. ఒకసారి సంగీనగర్ టెక్స్టైల్ చూడటానికి వచ్చారు. అప్పుడు వార్తలో పనిచేస్తున్న బిజినెస్ ఎడిటర్గా పనిచేస్తున్న నన్ను మన్మోహన్ సింగ్ గారిని అకంపెనీ చేయమని కోరారు. దానిని నేను ఆయన కూడా ఉన్నాను. రెండోసారి తాజ్ కృష్ణాలో ఏదో కార్యక్రమంలో ఆయన వచ్చినప్పుడు కూడా ఆయనతో గంట సేపు ముచ్చరించే అవకాశం లభించింది. మన్మోహన్ వెంట నడిచే అవకాశం నాకు ఇచ్చారు సంఘీనగర్ లో. ఆయన ఏదైనా అడిగితే సమాధానం నేను చెప్పాలి. ఆయన ఎంత వేగంగా నడిచారంటే ఆయనతో నడవడం నాకు చాలా కష్టమైంది. నాకంటే 20 సంవత్సరాలు ఎక్కువ వయసు ఉన్నా కానీ ఆయన చాలా చలాకీగా నడిచారు. నేను ఆయన అందుకోవడం చాలా కష్టమైంది నాకు. ఆయన ఎప్పటిలాగా ఎక్కువ మాట్లాడలేదు. దాదాపు గంట సేపు ఆయన వెంట ఉన్నా. ఇక తాజ్ కృష్ణలో కార్యక్రమానికి ఆయనకు సకాలంలో వచ్చారు. ఆయన పక్కనే కూర్చుని దాదాపు గంట సేపు మాట్లాడే అవకాశం నాకు లభించింది. నాకు సహజంగా వ్యవసాయ రంగం గురించి ఆసక్తి ఉన్నది కాబట్టి ఆ రంగం గురించి ఎక్కువ ప్రశ్నలు అడిగాను, ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. వ్యవసాయ రంగానికి జరిగిన అన్యాయాన్ని మన్మోహన్ సింగ్ గుర్తించారు. చాలా విషయాల్లో నా అభిప్రాయాలతో ఏకీభవించారు. పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయ రంగాన్ని అశ్రద్ధ చేయటం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వ్యవసాయ రంగంలో చాలా సంస్కరణ చేయాల్సి ఉందని కూడా చెప్పారు. ఆ సంస్కరణ ఇప్పటి వరకు అమలు కాలేదు. అది భారతీయ రైతాంగము దుస్థితి. అది అలా ఉండగా మన్మోహన్ పాలనపై సండే స్పెషల్ ప్రచురించాలని సాక్షి సంపాదక వర్గం నిర్ణయించింది. అప్పుడు నేను వార్తాపత్రికలో బిజినెస్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నన్ను కవర్ స్టోరీ రాయమని సాక్షి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అది నిజానికి అపురూపమైన గుర్తింపు. సాక్ష్య సంపాదక వర్గం నన్ను కవర్ పేజీ రాయమని సండే మ్యాగజైన్కి. నేను ఇష్టపడే నాయకుని మీద నాకు నచ్చే పత్రికలో రాయటం మంచి అవకాశమే. అయితే ఒక దినపత్రికలో పనిచేస్తూ మరో దినపత్రికలో రాయటం పత్రికా నిబంధనలను అంగీకరించవు. యాజమాన్యాన్ని అడిగితే అనుమతి ఇస్తారో లేదో తెలియదు, సందిగ్ధం.
అందుకని మొండిగా రాసేసాను. ఆ కవర్ పేజీకి కార్టూనిస్ట్ శంకర్ బహుచక్కని క్యారికేచర్, డాక్టర్ మన్మోహన్ సింగ్ క్యారికేచర్ వేశారు. అంటే ఆ పేదరికం ఇంకా పూర్తిగా పోలేదు అని నేను రాసినందుకు ఆయన క్యారికేచర్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ వేసుకున్న కోటుకు, అంటే ఆయన గాలిలోకి ఎగురుతూ ఉన్నట్టు వేశాడు, ఆర్థిక వ్యవస్థలో ఎగురుతున్నాడు. అయితే ఆయన కోటుకు ఒక మాసిక, తిరిగిపోయిన మాసిక లాంటిది వేయటం ద్వారా కార్టూనిస్ట్ తన క్రియేటివిటీని ప్రదర్శించారు. ఆ ఒరిజినల్ బొమ్మ నాకు ఇమ్మని అడిగాను. కార్టూనిస్ట్ శంకర్ ఇస్తానని వాగ్దానం చేశారు, కానీ అది నాకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడినట్లు లేదు. ఓకే, అది అది ఆయన అంటే ఆయన 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 హక్కు అది. నేను అంటే నా లైబ్రరీలో పెట్టుకోవడానికి అది ఇవ్వగలుగుతావా అని అడిగితే ఇస్తాను సార్ అన్నాడు, కానీ ఇవ్వలేదు. ఆ వ్యాసం చదివి, అంటే సండే సప్లిమెంట్ లో రాసిన వ్యాసం చదివి చాలా మంది నాకు ఫోన్ చేశారు. అందులో బిహెచ్ఎల్ నుంచి జనరల్ మేనేజర్ కూడా ఫోన్ చేయడం నాకు ఆనందాన్ని కలిగించింది. యాజమాన్యంతో, అంటే వార్తా యాజమాన్యంతో గొడవ వస్తే రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటారులే అనే ధీమా కూడా ఉండేది. అప్పుడు వార్తా యాజమాన్యానికి వైఎస్ఆర్కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అన్నట్లు మన్మోహన్ సింగ్ కు రాజశేఖర రెడ్డి గారు అంటే వల్లమాలిన అభిమానం. నీ వల్లనే నేను ప్రధాని అయ్యాను, నీ వల్లనే ఆ పదవిలో కొనసాగుతున్నానని చెప్పేవారని విన్నాను. అంటే ఆయన అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు ముగ్గురు ఎంపీలను సమీకరించి ఆ ప్రభుత్వం మెజారిటీ కోల్పోకుండా కాపాడిన వాడు రాజశేఖర రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా కొందరికైనా గుర్తుండే ఉంటుంది. అన్నట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించడం మన్మోహన్ సింగ్ కు అంతగా ఇష్టం లేదు. దేశంలో అద్భుతంగా పురోగమిస్తున్న రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు విభజించాలన్న సలహా కూడా సోనియా గాంధీకి ఇచ్చారు. కానీ ఏమి లాభం, చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా శంఖం ఊదినట్లే అయ్యింది. రాష్ట్రాన్ని విభజించారు. అయితే రాష్ట్రాన్ని విభజించిన తర్వాత 2 రాష్ట్రాల్లో అవినీతి, కుటుంబ పాలన పెచ్చుమీరిన విషయం కూడా తెలిసిందే. మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి కలుగుగాక. ఈ భారతదేశంలో ప్రజలు, అంటే యూపీఏ 1, యూపీఏ 2, యూపీఏ 1 లో అద్భుతమైన పరిపాలన అందించిన మన్మోహన్ సింగ్ మౌనమునిగా అద్వానీ గారు వ్యాఖ్యానించారు, నరేంద్ర మోడీ గారు కూడా వ్యాఖ్యానించారు. ఆయన మౌనముని కాదు, ఆయన పనుల ద్వారా ఆర్థిక వ్యవస్థ ఇంత పుంజుకోవడానికి ఆయనే కారణము. భారతీయులు ఇంత సుఖంగా సంతోషాలతో ఉన్నారంటే ఆయనే కారణము. అద్భుతమైన పునాదిని వేసిన వ్యక్తిని సగౌరవంగా స్మరించుకోవటం సబబుగా ఉంటుందండి. అది మౌన మునేనో ఇంకొక మునేనో, ఆయన ఏదో ఒంటికి అంటకుండా సబ్బు రాసుకుంటాడనో ఇలాంటి జోకులు వేయటం అనేది చాలా, అంటే చిల్లర రాజకీయ నాయకులు మాత్రమే చేయగలరు. మన్మోహన్ సింగ్ అంటే ఉదాత్త రాజకీయ నాయకుడు కానీ, ఆయన స్థాయిని కానీ, ఆర్థిక వ్యవహారంలో ఆయన స్థాయిని కానీ అందుకునే మరో నాయకుడు లేడు ఇప్పుడు భారతదేశంలో లేరు. అంటే ఆయనకి ఏదో పివి నరసింహారావు గారు అండదండలు ఉండటం వల్ల ఆయన సాధించడం అనేది కూడా నిజం కావచ్చు. ఏది ఏమైనా మన్మోహన్ సింగ్ గారు వేసిన పునాది మీద ఈ యువతరం, భారతీయ ఆర్థిక వ్యవస్థ చాలా ముందుకు దూసుకుపోతున్నాయి. G20 దేశాల సమావేశంలో ప్రపంచ ఆర్థిక 2008లో అనుకుంటాను, ప్రపంచ ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి మీ మార్గదర్శకత్వం కావాలని అమెరికా అధ్యక్షుడు, బ్రిటిష్ ప్రధాని వీరందరూ కోరిన విషయం కూడా కొంతమందికైనా తెలిసే ఉంటుంది. దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ మన్మోహన్ సింగ్. ఆయన మీద విమర్శలు చేసే వాళ్ళు ఆకాశం మీద ఉమ్ము వేయటం.